మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము దేవుడిని హత్తుకొని జీవించినప్పుడు దేవుడు మనకి మరి ఒక వాగ్దానాన్ని చేస్తున్నారు. మీరు చంకను ఎత్తుకొనబడతారు అంటున్నారు. అది ఎంతో క్షేమం కదా. దేవుని యొక్క బహు అటాచ్మెంట్ ఉంటుందన్నమాట మనం దేవునితోటి. అది చంకను ఎత్తుకొనబడతారు అంటే తల్లి బిడ్డను ఎత్తుకున్నప్పుడు ఎంత అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళ ఇద్దరి మధ్య, దగ్గరగా ఉంటారు కదా. అదే వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ. అదే మాట అంటున్నారు దేవుడు, మీరు చంకనెత్తుకొనబడెదరు అంటున్నారు. మనము దేవునితో ఉండినప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ప్రార్థన చేస్తూ మన జీవితాలను గడుపుతూ ఉన్నప్పుడు మనము ఎంత క్షేమాన్ని కలిగి ఉంటాం. ఇంత గొప్ప వాగ్దానము మనకు ఉండినప్పుడు మనము ఏ విషయంలోనూ చింతపడవలసిన పని లేదు, ఏ విషయంలోనూ అధైర్యపడవలసిన పని లేదు. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, పిల్లలు దేవుని మీద ఆధారపడాలి, పిల్లలు ప్రార్థనలు చేయాలి. తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తున్నారులే, దేవుడు మాకు సహాయం చేస్తాడులే అనుకోకూడదు. మీకు మీకే వాగ్దానము, తల్లిదండ్రులకే వాగ్దానం, ఎవరికి వాళ్ళకే ఆ వాగ్దానం. మీరు చంకను ఎత్తుకొనబడెదరు అంటే పిల్లలు ప్రార్థన చేస్తే పిల్లల్ని కూడా దేవుడు ఈ వాగ్దానంతో ఆశీర్వదిస్తాడు. అలాగే పెద్దవారు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పెద్దవారికి కూడా దేవుడి వాగ్దానాన్ని అనుగ్రహిస్తారు. గొప్ప వాగ్దానం కదా. అలాగే మరి ఒక వాగ్దానం కూడా చేస్తున్నారు, మీరు మోకాళ్ళ మీద ఆడింపబడతారు. పసిపిల్లలని చంకనెత్తుకుంటారు, పసిపిల్లలని మోకాళ్ళ మీద ఆడిస్తారు. ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఆయన దృష్టిలో మనం ఇంకా పసిపిల్లలమే. ఇది రెండో వాగ్దానం మనకి. ఏమని అంటే మీరు చంకనెత్తుకొనబడెదరు అని ఒక వాగ్దానం అయితే, మీరు మోకాళ్ళ మీద ఆడించబడెదరు. అది ఎంత భాగ్యం మనకి. మోకాళ్ళ మీద పండుకొని పెట్టుకొని పిల్లల్ని లాలిస్తూ ఉంటారు, ఆడిస్తూ ఉంటారు. పేచీ పెడితే మోకాళ్ళ మీద ఊపుతూ లాలిస్తూ ఉంటారు. అంత క్షేమం ఇస్తాడు దేవుడు మనకి. ఆయనను హత్తుకొని జీవించినప్పుడు పిల్లలు ఎంత హత్తుకొని జీవిస్తారు తల్లిని. ఎంతగా పిల్లలకి వేరే ధ్యాస గాని వేరే ఆశ్రయం గాని ఏమీ తెలియదు. కేవలం తల్లి మీద ఆధారపడతారు. తల్లి లాలించినప్పుడు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు, క్షేమంగా ఉంటారు తల్లి చేతుల్లో. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నారు. కనుక తల్లిదండ్రులు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా మనము దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు తల్లి కంటే మిన్నగా మనము దేవుని చేత ఆదరించబడతాం. తల్లి కంటే గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. గొప్ప ప్రేమతో మనల్ని ఆదరించినప్పుడు తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము కలిగి ఉండటం మనకెంతో భాగ్యం. ఎప్పుడు అంటే ఆయనను దేవునిగా కలిగి ఉండి ఆయనను ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ ఆయన సొత్తుగా జీవించినప్పుడు దేవుడు మనకి వాగ్దానాలన్నీ ఇస్తారు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా 72:3 కూడా ప్రజలకు నెమ్మది పుట్టించేదను అంటున్నారు. ఆయనను ఆశ్రయించిన వారికి నెమ్మది కలుగుతుంది. కనుక హృదయపూర్వకంగా మనము దేవుని మీద ఆధారపడదాము. ఆయన ఇచ్చే నెమ్మదితో మనము సంతోషముగా ఈ జీవితాలను జీవిద్దాము. ఆనందమయం చేసుకుందాం మన జీవితాన్ని. ఈ లోకమంతా దుఃఖ దినములుగానే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక చిక్కు, సమస్య, ఏదో ఒక వేదన ఎంత బాధిస్తూ ఉంటాయి ఈ లోకంలో జీవితాలు. కానీ మనం ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని ఈ లోక పరిస్థితులన్నిటినీ మర్చిపోయి దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటామో అప్పుడు ఈ వాగ్దానాలన్నీ మనకి నెరవేర్చబడతాయి. అందుకనే దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాము. అందుకనే మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు కనుక, మనల్ని మర్చిపోకుండా ఉంటాడు కనుక ఆయనను ఆధారం చేసుకుందాం, ఆయనను ప్రేమిద్దాము, ఆయనను హత్తుకొని జీవిద్దాం. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుందాం, ఈ వాగ్దానాలన్నీ మనం పొందుకుందాం. ప్రార్థన.
మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయనా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా ఈ విధమైన వాగ్దానాలు వారు స్వతంత్రించుకోవడానికి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ప్రేమించి నాయనా క్షేమస్థితిలో వారు జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.